హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరందరూ? నేనైతే బాగున్నాను. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ముందుగా అయితే మనము కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాక ఒక సరిపడా ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఈరోజు ఏం డిష్ అనేది బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట. అది ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, నేనైతే పోపులు ఒక స్పూన్ పోపులు వేసాను అనమాట. అవి చిటపటలాడిద్దాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట వేసేసుకుందాము. కొంచెం లో ఫ్లేమ్లో స్లోగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవనిద్దామన్నమాట. కలిపేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవనిద్దాం. గోల్డ్ కలర్లో అయితే వచ్చాయి కదా, బాగా గోల్డ్ కలర్లో వేగనిచ్చేసి తరిగి పెట్టుకున్న టొమాటోస్ ఒక 3-4 వేసుకుందాము. అవి కూడా కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా పెట్టేసామంటే మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, కొంచెం మగ్గాయి. చూసుకుందాం ఒకసారి మగ్గాయో లేదో. కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ అన్నమాట. బీరకాయ వేసేసుకుందాం. ముందుగా అయితే మనం శనగపప్పుని, పచ్చెనగపప్పు అంటారు కదా, ఆ శనగపప్పుని ఒక చిన్న కప్ అన్నమాట నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బీరకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ వేసాక శనగపప్పు వేసుకొని మనకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం అన్నమాట. మీరు కారం ఎక్కువ తినగలగల వాళ్ళైతే వేసుకోండి. నాకైతే చిన్నపిల్లలు అనమాట ఏంటో, నేను కొంచెమే వేసుకుంటాను. కానీ ఈ కర్రీ అయ్యాక చపాతీలోకి సూపర్ ఉంటుందన్నమాట. రైస్లో కూడా చాలా బాగుంటుంది, కానీ చపాతీలోకి ఇంకా బాగుంటుందన్నమాట. రైస్లోకి అయితే ఈ కర్రీ చేసినప్పుడు రసం కూడా ఉంటే చారు అంటారు కదా, మేమైతే రసం అంటాం. మీరైతే ఏమంటారో కామెంట్లో అయితే చెప్పేసేయండి. రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, వాటర్ పోసుకుందాం. సరిపడా వాటర్ అంటే జస్ట్ కొంచెం అనమాట. ఆ వెజిటేబుల్స్, పప్పులన్నీ కొంచెం మునిగేంతవరకు అంటే మరీ పోసేయకండి, జస్ట్ కొంచెం అనమాట. కుక్కర్ కదా, త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కొంచెం పోసుకుంటే సరిపోతుంది అనమాట. మనమైతే మూత పెట్టేసుకుందాం, విజిల్ పెట్టుకొని. 3-4 విజిల్స్ రావాలి, అప్పటికి బాగా కుక్ అయిపోతుంది. సో 3-4 విజిల్స్ అయితే వచ్చేసాయి ఫైనల్గా అయితే. కర్రీ అయితే ఇలా కుక్ అయిపోయిందనమాట. ఒకసారి చూద్దాం. కుక్ అయిపోయిందనమాట. నేను చికెన్ మసాలా వేస్తానండి. అంటే నేను చికెన్ మసాలా ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకుంటాను అనమాట. అదైతే నేను ఒక స్పూన్ వేస్తున్నా, 1-1.5 స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. సరిపడా, మరీ అంత ఘాటుగా లేకుండా కొంచెం. అలాగే ఒక 2 రెమ్మల పుదీనా, కొత్తిమీర. స్టార్టింగ్లో అయితే ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలండి. నేనైతే చెప్పడం మర్చిపోయాను. ఇదన్నమాట. మనము ఒక
5 మినిట్స్, ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసి సిమ్లో బాగా కుక్ అవనిచ్చేసి సో దించేయటమే అనమాట. అప్పుడు రైస్లో కానీ చపాతీలోకి గ్రేవీగా చాలా బాగా వచ్చిందనమాట. సో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజైతే రసం కూడా పెట్టాను. సో రసం ఎలా పెట్టాలో నేను ముందు వీడియోలో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో చూసేసేయండి అదనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే నాకు చెప్పాలి. సో బాయ్.